రష్మికను కన్నడలో చాలా మంది ద్వేషిస్తుంటారు. కన్నడలో మొదటిగా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ గా అక్కడే తెరపైకి వచ్చింది. ఆ టైంలోనే రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ తెలుగులో ఆమెకు ఇక్కడ ఆఫర్లు పెరిగాయి. చివరకు పరస్పర అంగీకారంతోనే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది. ఈ విషయం అక్కడి ఆడియన్స్ కు అంతగా నచ్చలేదు. అందరూ రక్షిత్ శెట్టిపై సింపతి చూపించారు. ఇక రష్మికపై అలా అక్కడ ద్వేషం పెరుగుతూనే వచ్చింది. రష్మిక సైతం కన్నడకు దూరంగా తెలుగులోకి దగ్గర అయింది. ఇప్పుడు రష్మిక తెలుగింటి కోడలు కూడా కాబోతుందని తెలుస్తోంది. ఇక అలాంటి టైంలో రష్మిక తాజాగా తాను హైదరాబాద్ నుంచి వచ్చాను అని స్టేజ్ మీద చెప్పినట్లుగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. దీంతో కన్నడిగులు రష్మిక మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ నేల మీద పుట్టి ఇలా హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెబుతోంది అంటూ కన్నడ ఫ్యాన్స్ ఆమె మీద మండిపడుతున్నారు. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. రష్మిక ఎప్పుడూ కూడా తన జన్మస్థానం గురించి, కూర్గ్ గురించి చెబుతూనే ఉంటుంది. కొడుగు సాంప్రదాయ వస్త్రధారణలోనూ కనిపిస్తుంటుంది అని రష్మికకి అండగా నిలబడుతున్నారు. ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే దాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఎడిట్ చేసి ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఇదే చావా ప్రమోషన్స్ లో రష్మిక ఎన్నోసార్లు కూర్గు గురించి వచ్చాను అని చెప్పిందంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. రష్మికకి కన్నడిగులకి మధ్య దూరం ఇలానే పెరుగుతూ ఉంటుందేమో. రష్మిక సైతం కన్నడ ఇండస్ట్రీని లైట్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. కాంతారా టైంలోనూ రష్మిక తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషబ్ శెట్టి సైతం రష్మిక మీద పరోక్షంగా కౌంటర్లు వేశాడు. రష్మిక ప్రస్తుతం చావా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. యానిమల్, పుష్ప 2, చావా అంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా రష్మిక తన సత్తా చాటుకుంటుంది.